హిందువుల 5 శతాబ్దాల కళ నెరవేరింది. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్లల్ల ప్రాణప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. దీంతో చాలా మంది ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా రైల్వే శాఖ చర్యలు తీసుకుని ప్రత్యేకంగా స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేస్తుంది. తాజాగా సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి 17 స్పెషల్ ట్రైన్లు నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ఏర్పాట్లు చేస్తుంది. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు రైల్వేలోని అన్ని జోన్లు అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. ఈ క్రమంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 29 వరకు మొత్తం 41 సార్లు ట్రిప్పులు తిప్పుతోంది. ఇందులో సికింద్రాబాద్ నుంచి 17 ప్రత్యేక ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 18, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో ఈ ట్రైన్లు నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక ట్రైన్లకు తోడు ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి దానాపూర్కు ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ నడుస్తుంది. ఉదయం 9 గంటల 25 నిమిషాలకు బయలుదేరే ఈ ట్రైన్లలో రద్దీ ఎక్కువగా ఉండనుంది. అందుకే ప్రతి శుక్రవారం నగరం నుంచి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ట్రైన్ నగరంలో ఉదయం 10 గంటల 40 నిమిషాలకు బయలుదేరి నేరుగా అయోధ్యకు మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చేరుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఇటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా వాటికి అనుబంధంగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భక్తులను ఉచితంగా అయోధ్యకు తీసుకువెళ్లనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 200 మంది చొప్పున ప్రత్యేక రైళ్లలో తీసుకువెళ్లనున్నారు. ఒక్కో రైలుకు 20 బోగీలుండగా ప్రతి బోగికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. వెళ్లి రావడానికి అక్కడ ఉండటానికి కలిపి 5 రోజుల సమయం పడుతుందని బీజేపీ నాయకులు వెల్లడించారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు 17 రోజుల పాటు ఈ ప్రత్యేక రైలు నడవనున్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గం వారు జనవరి 29వ తేదీ, వరంగల్ నియోజకవర్గం జనవరి 30వ తేదీ, హైదరాబాద్ జనవరి 31, కరీంనగర్ ఫిబ్రవరి 1, మల్కజ్గిరి ఫిబ్రవరి 2, ఖమ్మం ఫిబ్రవరి 3, చేవెళ్ల ఫిబ్రవరి 5, పెద్దపల్లి ఫిబ్రవరి 6, నిజామాబాద్ ఫిబ్రవరి 7, ఆదిలాబాద్ ఫిబ్రవరి 8, మహబూబ్ నగర్ ఫిబ్రవరి 9, మహబూబాబాద్ ఫిబ్రవరి 10, మెదక్ ఫిబ్రవరి 11, భువనగిరి ఫిబ్రవరి 12, నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 13, నల్గొండ ఫిబ్రవరి 14, జహీరాబాద్ ఫిబ్రవరి 15వ తేదీలో తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అయితే ఈ రైళ్లన్నీ కాజీపేట, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి బయలుదేరనున్నాయి. సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి, మెదక్ లోక్సభ నియోజకవర్గాలకు చెందిన భక్తులు సికింద్రాబాద్లో రైలు ఎక్కాలి. నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్ తదితర నియోజకవర్గాలకు చెందిన భక్తులు కాజీపేట స్టేషన్లో రైలు ఎక్కాల్సి ఉంటుంది.